అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఒక 15 రోజుల నుంచి కూడా ఒక సామాజిక వర్గం చుట్టూ రాజకీయం తిరుగుతుంది. కాపు సామాజిక వర్గం. విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదే సాయికృష్ణ మరణం నేపథ్యంలో వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పి వాళ్ళకు ఒక గైడ్లైన్స్ ఇచ్చి స్ట్రిక్ట్గా ఒక స్క్రిప్ట్ ఇచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయండి, కాపు సామాజిక వర్గంలో మనకు అనుకూలంగా ఓట్లు వచ్చేలా చేయండి, మీరు ఎంతవరకైనా వెళ్ళండి, కానీ కాపుల్లో చీలిక రావాలి, కూటమికి కాపులు దూరం అవ్వాలి అనే టార్గెట్ ప్రకారం పనిచేస్తున్నారు. ఓకే, అదంతా ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ వ్యూహం అది అనుకోవచ్చు. ఆ వ్యూహానికి తగ్గట్టే అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, పేరు నాని గారు లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు అనుకుందాం. అది ఆ పార్టీ వ్యూహం, కాసేపు పక్కన పెడదాం. దానికి కౌంటర్గా ఇటు నిమ్మల రామానాయుడు గారు అండ్ జ్యోతుల నెహ్రూ గారు అండ్ కందుల దుర్గేష్ గారు లాంటి వాళ్ళు, కొంతమంది కూటమిలో ఉన్న కాపు నాయకులు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. సో ఇది కూడా కాసేపు పక్కన పెడదాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేం పద్ధతి అని కాపు నాయకుల్లో ఎందుకు ఆగ్రహం వచ్చిందంటే, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, నేను రెడ్డి గారు అంటున్నందుకు కొంతమంది కోపం వస్తుంది, నేను చట్టబద్ధంగానే అంటున్నా. ఆయన 2024 ఎన్నికల్లో ఓడిపోతే నా పేరు పక్కన రెడ్డి చేర్చుకుంటానని ఆయన అన్నారు. ఆయన అన్నదానికి తగ్గట్టే పేరు మార్చుకొని గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆయన్ను అగౌరవపరచడం ఇష్టం లేక నేను ముద్రగడ పద్మనాభరెడ్డి అంటున్నాను. ఓకే. సో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఈ మధ్య అస్వస్థతకు గురయ్యారు, అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో ఒక 4 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన వైసీపీ కోసం చేయని పని అంటూ లేదు. కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు వైసీపీ కోసం, తెర వెనుక తెర ముందు. 2014లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి అసలు పట్టు చిక్కలేదు, బలం రాలేదు, ఓట్లు రాలేదు. సో కాపుల్లో బాగా వ్యతిరేకత ఉంది. సో మనం కాపు సామాజిక వర్గం ద్వారా రాజకీయం చేయాలి అని భావించి అప్పుడు 2015లో ముద్రగడ పద్మనాభం గారి రూపంలో రాష్ట్రంలో ఒక కాపు సామాజిక వర్గ ఉద్యమాన్ని నడిపించారు. తెర వెనక ఉన్నదంతా జగన్మోహన్ రెడ్డి గారు, కానీ తెర ముందు చేసిందంతా ముద్రగడ పద్మనాభం గారు. సో అప్పట్లో కాపు సామాజిక వర్గ ఉద్యమం ఎంత ఉధృతంగా జరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వం కూడా భయపడింది, ఆయన దగ్గరకు ప్రతినిధులను పంపించింది. దాసరి గారు లాంటి పెద్ద వాళ్ళు కూడా ఆయన దగ్గరకు చర్చలకు వెళ్ళారు ప్రభుత్వం తరపున, సామాజిక వర్గం తరపున. సో అలా సామాజిక వర్గాన్ని కదిలించారు. అది కాస్త వివాదాస్పదమైంది. రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు, కేసులు పెట్టారు, అవన్నీ తర్వాత విషయం. వైసీపీ వచ్చాక కేసులు ఎత్తేసారులే, అది వేరే విషయం. సో అంత చేశారు ముద్రగడ గారు. అలాగే 2024 ఎన్నికలకు ముందు నేరుగా వైసీపీలో చేరి అప్పటి వరకు ఉన్న ముసుగు తొలగించి నేరుగా డైరెక్ట్ అయిపోయి పార్టీలో చేరిపోయి పార్టీ తరపున పోటీ చేశారు. పోటీ చేసి గెలుస్తాను అని ప్రతిన పూనారు. గెలవకపోతే పేరు మార్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశారు. గెలవలేదు, ఓడిపోయారు. పేరు మార్చుకున్నారు అన్న మాటకు తగ్గట్టుగానే. సో మరి అంటే పార్టీ కోసం ఆయన అంత చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పరామర్శించలేదు? అది ఇక్కడ ప్రశ్న. కాపు సామాజిక వర్గంలో కొంతమంది, నేను ముద్రగడ పద్మనాభం గారి అభిమాని ప్లస్ దగ్గర బంధువు అంట, నాకు మధ్యాహ్నం ఫోన్ చేశారు. అన్న, మాకు బాగా డిస్కషన్ జరుగుతోంది మా సామాజిక వర్గంలో గ్రూపుల్లో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదు. సాయికృష్ణ కుటుంబం పరామర్శకు వెళ్ళారు, దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఎక్కడ ఎవరు అరెస్ట్ అయినా, ఎక్కడ ఏ గొడవైనా ఎక్కడెక్కడికో పరామర్శకు వెళ్తారు కదా. మరి ఇంత పెద్ద అయినా పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడుతున్నారు. సో ఇంత త్యాగం చేశారు, తెర వెనుక తెర ముందు సామాజిక వర్గాన్ని మోస్తున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యానికి గురైతే వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కనీసం పరామర్శకు కూడా రాలేదు అని సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది అని వాళ్ళ బంధువు చెప్తే నేను వైసీపీకి సంబంధించిన ఆ సామాజిక వర్గం వల్ల నాకు 2-3 అడిగా, ఏంటి ఇలా డిస్కషన్ జరుగుతుంది అంత కదా, ఎందుకని వెళ్ళలేదు అని. నిజమే అండి, డిస్కషన్ అయితే జరుగుతోంది, మరి ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కదా అన్నారు. సో ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదో నాకు అర్థం కాల. సో అందుకే ఒకవైపు రాజకీయం చేస్తున్నది అదే సామాజిక వర్గంతో, మరోవైపు రెచ్చగొడుతున్నది అదే సామాజిక వర్గాన్ని, మాట్లాడిస్తున్నది అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో. మరి ఆ సామాజిక వర్గ నాయకుడు అస్వస్థతకు గురైతే, తన పార్టీ కోసం పనిచేసే అస్వస్థతకు గురైతే ఆయన్ని పరామర్శించకపోతే ఎలా? కనీసం హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా, లేదా ఇంటికి వెళ్ళొచ్చుగా. 4 రోజుల కిందట ముద్రగడ గారి కుమార్తె కూడా వీడియో రిలీజ్ చేస్తూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎవరో పరామర్శకు కూడా రాలేదని ఆమె బాధను వెళ్ళగక్కారు. సో ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్. థ్యాంక్ యూ.